ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్న కాదండి, నా ఇంట్లో పనిచేసే అటెండరు పవర్లో ఉంటే అటెండర్ కూడా వేల మందిని దించగలడు. పవర్లో ఉన్నవాడే వెనకబడి రాళ్ళు తీసుకొని రప్పలు తీసుకొని పెట్టడం పెద్ద గొప్పతనమా మగతనమా? అది ఈ అరెస్టులు చేయటాలేంది? రేపొద్దున 29 గిర్రని తిరిగి వస్తుంది, 29లో ప్రతిపక్షంలోకి వెళ్తావు, తూర్పు తిరిగి దండం పెట్టాలి. ఇప్పుడు ఈరోజు 100 మంది కార్యకర్తలు వచ్చి టీవీల్లోకి వచ్చి జై జై పవన్ కళ్యాణ్ జై జై అని పాల్గొని ఎవడు రాని వెనక. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, మహా అయితే ఇంక 3 ఏళ్ళు. లాస్ట్ 1 ఇయర్లో మీరు పీకేదేం లేదు, మీరు చూసేదేం లేదు. పిఠాపురంలోనే రిమాండ్ చేయకుండా బయటికి తీసుకొని వచ్చాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్సెప్ట్. కానీ ప్రతి నియోజకవర్గంలో కేసులు పెడతారు కదా, మళ్ళీ తిప్పుతున్నారు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టు, బయటికి తీసుకొచ్చే బాధ్యత నాకు. ప్రశ్న రావణపై కూటమి పార్టీకి సంబంధించినటువంటి కక్షపూరిత చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయనకు మచిలీపట్నంలో ముచ్చటగా 3వసారి మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంటే నిన్న యనగుదురు పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు తెలిసినవే. ఈ క్రమంలో అక్కడ కూడా రిమాండ్ విధిస్తారేమో అని చెప్పి భావించుండొచ్చు, కానీ అక్కడ కోర్టు కూడా రావణ్కు బెయిల్ మంజూరు చేయడంతో తరువాత పాయకరావుపేట నుంచి వెళ్ళినటువంటి పోలీసులు ఆయన అదుపులో తీసుకుని ఈయనపై పాయకరావుపేటలో పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు ఉందంటూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్కి రావణ్ అయితే తరలించడం జరిగింది. ఆయనపై ఎన్ని కేసులు పెట్టినా నేను ఆయన తరపున వాదిస్తాను అంటూ రావణ్ తరపున పోరాటం చేస్తున్నటువంటి జడా శ్రవణ్ కుమార్ కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని మీడియా సాక్షిగా దుయ్యపట్టారు. మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని అందరినీ కూడా వాడుకొని ప్రభుత్వంపై పోరాటం చేశారు, వాళ్ళు చేసిన తప్పే ఈరోజు మీరు కూడా చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అంటే సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు గతంలో ఆయన ఏ రకంగా మాట్లాడారన్న దానికి అనుసంధానం చేస్తూ రిలీజ్ అవుతున్నటువంటి సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి వీడియోలను కూడా చూపించి ఎవరిని శిక్షించాలి, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని ముందుగా నిర్ణయించుకోవాలంటూ ఆయన చురకలు అందించారు. మరొక ప్రక్క పాయకరావుపేట కేసుకు కూడా జడా శ్రవణ్ కుమారే రావణ్ తరపున అటెండ్ అవునున్నారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఈరోజు అంటే ఒకవేళ కోర్టుల్లో ఒకవేళ లేటుగా హాజరుపరిచే పరిస్థితి ఉంటే, ఒకవేళ కోర్టుకు కాకుండా ఎంఆర్ఓ కూడా మండల మేజిస్ట్రేట్ స్థాయిలో ఉంటారు కాబట్టి ఆయన దగ్గరికి హాజరుపరిచిన ఆయన కూడా 7 రోజుల పాటు రిమాండ్ విధించే అధికారం ఆయనకు ఉంటుంది. ఇటువంటి చర్యలకు కానీ పాల్పడితే ఎవరైతే ఆ రకమైనటువంటి చట్టాన్ని ఉల్లంఘించి చర్యలు తీసుకునేటువంటి ఎంఆర్ఓలను ఎస్పీలను జిల్లా అధికారులు అందరినీ కూడా కోర్టులో నిలబెడతారంటూ జడా శ్రవణ్ కుమార్ అయితే వార్నింగ్ ఇచ్చారు. అయితే తాజాగా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే పాయకరావుపేట సాక్షాత్తు హోంమంత్రి అనితకు చెందినటువంటి నియోజకవర్గం. అంటే మొట్టమొదటిసారిగా రావణ్ అరెస్ట్ చేసినప్పుడు పిఠాపురం పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఆ పోలీస్ స్టేషన్ చూస్తే సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి కాకినాడ నుంచి మచిలీపట్నం అనంతరం సాక్షాత్తు హోంమంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గంలోకి ఆ పోలీస్ స్టేషన్కి రావణ్ తరలించడం వెనక ఏమైనా కుట్ర దాగి ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో కత్తి మహేష్ అంటే పవన్ కళ్యాణ్పై విమర్శలు ఎక్కువ పెట్టినటువంటి కత్తి మహేష్కి ఏ గతి పట్టిందో త్వరలో రావణకు కూడా అదే గతి పట్టనుందన్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి విమర్శలు. అదేవిధంగా ఒకవేళ సాయి కృష్ణను అంతమొందించినట్టే జడా శ్రవణ్ కుమార్ గారు చెప్తున్నారు స్పష్టంగా, సాయి కృష్ణ అంతమొందించినట్టు ఒకవేళ రావణ్ను కూడా కస్టడీలో అంతమొందించేటువంటి కుట్ర చేస్తున్నారు అన్నట్టుగా ఆయన కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విమర్శలన్నిటి నేపథ్యంలో తాజాగా ఈరోజు పాయకరావుపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఏ రకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అంటే, నిన్న యనగుదురు పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి సంఘటన చూస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చట్టాన్ని పూర్తిగా తమ చేతుల్లో తీసుకుని జనసేన పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో గోడ దూకి పోలీసులను కూడా నెట్టుకుంటూ లోపలికి వెళ్ళి రావణ్పై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆయన అంతమొందించాలనేటువంటి కుట్ర చేస్తున్నారా అన్నట్టుగా చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, మొన్న సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఆయనపై జరిగినటువంటి కోడిగుడ్ల రాళ్ల దాడి పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గర చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే వీటికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపై చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వెలుతున్నాయి. అంతేకాకుండా ప్రకాష్ రాజ్, సుగాలి ప్రీతి తల్లి అయినటువంటి సుగాల పార్వతి, ఇటువంటి వాళ్ళు కూడా ప్రధానంగా జనసేన కార్యకర్తలపై విమర్శలు ఎక్కుపడుతున్నారు. ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజ్, మీరు కార్యకర్తలా లేక గోండాలా,
ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ, మీ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కదా, మీకు పోలీసులు అంటే గౌరవం లేదా, చట్టాన్ని అట్టు పెట్టుకుని ఈ రకమైనటువంటి కక్షపూరిత చర్యలకు పాల్గొంటారా అంటూ పవన్ కళ్యాణ్ పైన విమర్శలు ఎక్కుపెట్టారు. మరొక పక్క సుగాలి ప్రీతి హత్య కేసుకు సంబంధించినటువంటి ఆమె తల్లి సుగాలి పార్వతి కూడా నిన్న మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. అంటే రావణ్కి సంబంధించి ఆయన అరెస్టు చేసి ఆయన కోర్టుల చుట్టూ తిప్పుతూ అతను నేరస్తుడు కాదన్నట్టుగా, అంటే ఆయనకు బెయిల్ ఇవ్వచ్చు అన్నట్టుగా కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నా సరే దాదాపు 30 కేసులు పైగా రావణ్పై నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కూడా రావణ్పై కేసులు పెట్టే విధంగా, ఆయన హింసించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను పవన్ కళ్యాణ్ ప్రధానంగా సుగాలి పార్వతి ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ త్వరలో తాను కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆఫీస్ ఎదురుగా నిరసన దీక్షకు దిగబోతున్నాను, తాను కూడా నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తానంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంటే రావణ్కు ఉద్దేశించి రావణ్ ఏమైనా ఒక రేపిస్టా లేకపోతే మర్డర్ చేశాడా, టెర్రరిస్టా, ఎందువల్ల ఆయనపై కక్షపూరిత చర్యలు చేస్తున్నారు, మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, నా కూతురు యొక్క కేసు విషయంలో మాత్రం హంతకులు దర్జాగా చంపినటువంటి వాళ్ళు బయట తిరుగుతున్నారు, వాళ్ళపై చర్య తీసుకుంటలేదు, కానీ రావణ్లా ప్రశ్నించేటువంటి వ్యక్తులను ఈ రకంగా పోలీస్ స్టేషన్లో పెట్టి హింసించడం ఎంతవరకు న్యాయం అంటూ ఆవిడ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఎదురుగా ఆమె కూడా ధర్నా చేస్తానంటూ కూడా ఆవిడ నిన్న సాక్షి మీడియాకి ఇచ్చినటువంటి ఛానల్లో ఆవిడ మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే రావణ్ను పూర్తిగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఎన్ని కేసులు నమోదు చేసేటప్పటికీ ప్రతి చోట కూడా జడ శ్రవణ్ కుమార్ ఆయన తరపున వాదనలు వినిపిస్తున్నారు, ఒంటరి పోరాటం చేస్తున్నారు, అండగా నిలబడి రావణ్ తరపున న్యాయ పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు పాయకరావుపేటలో సంబంధించి అక్కడ ఏమైనా ఆయనకి రక్షణ కరువు అవుతుందా, లేదంటే నిన్న పోలీస్ స్టేషన్లు గోడలు దూకి కూడా వెళ్ళి కొట్టడానికి ప్రయత్నించారంటే ఈ సంస్కృతిని చూస్తుంటే గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంస్కృతి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత దోషణలు చేసుకుని ఉండొచ్చు, లేదా పరుష పదజాలతో దూషించుకుని ఉండొచ్చు, అసెంబ్లీలో దోషణలు చేసుకుని ఉండొచ్చు, కానీ నేరుగా వ్యక్తుల ఇంట్లకి నేరస్తులు నాయకుల ఇళ్లపైకి జనాలు తండోపతండాలుగా వెళ్ళి వాళ్ళని వేధించినటువంటి సంఘటన అయితే గత ప్రభుత్వంలో లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్త సాంప్రదాయానికి తెరతీశారన్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు అంటే మన అంబటి రాంబాబు గారి ఇంటిపై పడి ధ్వంసం చేసి ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి సంఘటన కావచ్చు, లేదా ఈరోజు రావణ్ పోలీస్ స్టేషన్ అంటే కూడా భయం లేకుండా పోలీస్ స్టేషన్లు పోలీసులు నెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ గోడలు దాటుకుంటూ వెళ్ళి ఏదో రకంగా రావణ్ అంతమొందించాలన్నట్టుగా జనసేన కార్యకర్తలు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ చూస్తుంటే మామూలుగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన యొక్క రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ రాజ్యాంగం కొనసాగుతుందంటూ జడా శ్రవణ్ కుమార్ ఆరోపించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు నాకు లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, హోంశాఖ నా చేతిలో లేదంటున్నారు. ఒకవేళ నిజంగా అది కూడా ఆయన చేతిలో ఉంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో పరిధి దాటి ప్రవర్తిస్తారో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి జనసేన పార్టీ నాయకులను చేస్తున్న ప్రతి పని కూడా ప్రజలు చూస్తున్నారని చెప్పి ఒక పక్క ప్రకాష్ రాజ్ లాంటి నటులు, అలాగే జడా శ్రవణ్ కుమార్, అలాగే మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతానికైతే రావణ్ను పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో ఉంచారు, ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తారా, ఈరోజు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఆయనకి ప్రస్తుతానికి రక్షణ కరువయ్యింది అని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో పాయకరావుపేటలో సాక్షాత్తు హోంశాఖ మంత్రి యొక్క నియోజకవర్గం, అక్కడ ఆయనకు ఏ రకమైనటువంటి రక్షణ దొరుకుతుంది, లేదంటే ఆయనపై ఖచ్చితంగా దాడి చేసి తీరతామంటూ భీష్మించు కూర్చున్న జనసేన పార్టీ కార్యకర్తలు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారా, ఏం జరగబోతుంది, మరికొంతసేపట్లో రావణ్ అయితే మాత్రం కోర్టుకు హాజరుపరుస్తారా, లేకపోతే మీ ఎంఆర్ఓ ముందు హాజరుపరుస్తారా, ఏం జరగబోతుంది, ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తల యొక్క వైఖరి ఏ రకంగా ఉండబోతుంది అన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా.